అదొక మధ్యతరహా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎప్పుడో 50 ఏళ్ల క్రితం నిర్మించారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆయకట్టు 2 రాష్ట్రాల్లోనూ ఉంది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు చుట్టూ రైతులు తిరుగుతూనే ఉన్నారు. కానీ ఏ ప్రభుత్వమో ఈ ప్రాజెక్ట్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రాజెక్టును నమ్ముకుని 50 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న రైతులు రోడ్డున పడ్డారు. చిన్న సన్నకారు రైతులు కూలీలుగా మారుతున్నారు. పరాయి ప్రాంతాలకు వలసపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏపీలోని ఏలూరు జిల్లాల మధ్య ఉన్న పెదవాగు ప్రాజెక్టు రైతుల కన్నీటి కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేటలోని పెదవాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రిజర్వాయర్ నిండా నీళ్లతో రైతులకు నిత్యం పండుగలా ఉండే ఈ ప్రాజెక్టులో ఇప్పుడు చుక్క నీరు నిలవడం లేదు. ప్రాజెక్టులో ఎటు చూసినా ఇప్పుడు మట్టి దెబ్బలే కనిపిస్తున్నాయి. గత ఏడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు పెదవాగు ప్రాజెక్టు నామరూపాలు లేకుండా పోయింది. 2 రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు పర్యటించి ప్రాజెక్టుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. ఆ తర్వాత ఎవ్వరూ పట్టించుకోలేదు. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఎవరికి వారు తమకు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు అదే ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. పెదవాగు ప్రాజెక్ట్ దగ్గర నుంచి సాక్షి ప్రతినిధి మహేందర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో పెదవాగు ప్రాజెక్టు సంబంధించి దీనిపై ఆధారపడి పంటలు సాగు చేసే రైతులకు కూడా తీవ్ర నిరాశ ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా గత వర్షాల నేపథ్యంలో పూర్తిగా దెబ్బతింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మరమ్మతులు చేయకపోవడంతో కూడా ఈసారి రైతులు ఎటువంటి పంటలు కూడా వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇటు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన రైతులు కూడా ఇదే ప్రాజెక్టుపై ఆధారపడి కూడా పంటలకు సంబంధించి సాగు చేస్తూ ఉంటారు. కానీ తమకు ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతోని పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఆధారపడి పంటలు సాగు చేసే రైతులు, చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకు సంబంధించి రైతులు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుమ్మడిపల్లి ప్రాజెక్టు కింద తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు సార్. ఆ ప్రాజెక్టులో మాకు 18,000 ఎకరం ఉంది. దానికి సుమారు ఇంతకుముందు గతంలో 50 సంవత్సరాల పైన సుమారుగా పోయటం జరిగిందండి. అప్పటి నుంచి కూడా బ్రహ్మాండంగా నీళ్లు రావటం కానీ, పంటలు పండించుకోవటం కానీ అందరం మంచిగానే కొనసాగుతుంది. బ్రహ్మాండంగా ఉందండి. ఈ పోయిన 15 నెలల క్రితం ప్రాజెక్టు దిగిపోవడం జరిగిందండి. జరగడంతో అక్కడి నుంచి ఏపీ వాళ్ళు, ఇటు తెలంగాణ వాళ్ళు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆర్డీఓలు అందరూ రావడం జరిగిందండి. జరిగి మళ్ళీ పరిస్థితి ఏంటండి అని అడగడం జరిగిందండి. అడిగితే మీకు తప్పనిసరిగా మేము మళ్ళీ ఎప్పుడులాగే దీన్ని పోపించి మీ అందరికీ మంచిగా అందించేటట్టు మళ్ళీ రాబోయే యాసకాలం పంటలో నీళ్ళు ఇస్తాం, పైర్లు, విత్తనాలు అన్నీ ఇస్తామని చెప్పారండి. అదే విధంగా ఈ ప్రాజెక్టు కింద మా దగ్గర గుమ్మడిపల్లి, ఇటు మా మేడిపల్లి, కమరగూడెం ఇవన్నీ కొట్టుకుపోవడం జరిగిందండి. కొట్టుకుపోయిన వాళ్ళకి కూడా కనీసం భూములు పోయిన వాళ్ళకి కూడా కనీసం రూపాయి ఇవ్వటం, కొంతమందికి పోయిన వాళ్ళకి ఇవ్వలేదు, ఉత్తోళ్ళకి ఇచ్చారు. అలాంటివి కూడా జరిగినాయండి. కనుక మేము అనేది ఏంటంటే మళ్ళీ ఆ తెలంగాణ, ఈ మన ఆంధ్ర 2 రాష్ట్రాలకి ఉన్న ఈ 18,000 ఎకరానికి మళ్ళీ కట్ట పోపిచ్చి శుభ్రంగా రైతులకి మాకు భుక్తి కలిగేటట్టు చేసి పెట్టమని మేము 2 ప్రభుత్వాలను కోరుకుంటున్నాం సార్. మేము చెప్పడం కూడా జరిగింది. చాలామంది హైదరాబాద్ పోయినాం, హైదరాబాద్లో కూడా చెప్పినాం, ఆంధ్రాకి పోయినాం, ఆంధ్ర ఎంపీ గారితో, చంద్రబాబు నాయుడు గారితో కూడా కొంతమంది మాట్లాడటం జరిగింది. ఈ ప్రాజెక్టు అటు పోపిస్తారని కోరుకుంటూ మేము ఆ ఆశ మీద ఎట్లా బతుకుతున్నాం అండి. కొంతమంది ఏమీ లేని పరిస్థితుల్లో ఇక వలసపోవటానికి కూడా ఆల్రెడీ ఇప్పుడు ఇటుక తీయడానికి దగ్గర మీరు చెప్తున్నారు లీడర్లు, అసలు లీడర్లు పట్టించుకుంటున్నారు, ప్రజాప్రతినిధులు మీరు చెప్తున్నారు 1 ఇయర్ నుంచి అంటున్నారు. అసలు వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉంది? పట్టించుకోకే మళ్ళీ ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది సార్. ఎందుకంటే వచ్చి 15 నెలలు అయింది తెగి. దానికి కనీసం అందరూ వచ్చారు. మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు వచ్చిండు, శ్రీనివాసరెడ్డి గారు వచ్చిండు, మా ఎమ్మెల్యే గారు ఆదినారాయణ గారు వచ్చిండు, మరి కలెక్టర్లు వచ్చారు, ఆర్డీఓలు వచ్చారు, దీనికి సంబంధించిన ఈలు వచ్చారు, ఏసీలు వచ్చారు, అందరూ వచ్చారండి. అందరూ వచ్చి దీన్ని ఎస్టిమేషన్ వేసి మేము తొందరగా పూర్తి చేసి మళ్ళీ ఎప్పుడు మాలా కొనసాగించేటట్టు చేస్తామని చెప్పడం, హామీలు ఇవ్వడం జరిగింది. అట్లా ఈ 15 నెలల నుంచి కూడా ఇంతవరకు ఎవరు రావడం కానీ మట్టిపోయలే, ఏదో రింకట్టని పోతే దానివల్ల ఉపయోగం లేదు, మాకు నీళ్ళు రావట్లేదు. పంటలకు ఇప్పుడు ఏదో దేవుడు దయదలిచి వర్షాలు అనుకోకుండా వారానికి ఒక చుట్టూ రావటం వల్ల ఈ పంటలని కొద్దిగా ఏదో కొద్దిగా కొంతమంది ధైర్యం ఉన్న వాళ్ళు వేసుకొని వాళ్ళకి పండుతున్నాయి, కొంతమంది భూములు బీళ్ళు ఉండటం జరిగినాయండి. అట్లా మేము కోరుకునేది ఏంటంటే అదే విధంగా 2 ప్రభుత్వాలు కలిసి ఈ జనాలందరికీ కొద్దిగా భుక్తిది నడిచేటట్టు చేసి ప్రాజెక్టు పోయాలని కోరుకుంటున్నాం సార్.
ప్రాజెక్టు పూర్వం జలగం వెంగళరావు గారు పోపించిన పుణ్యం అంట మేము మొన్నట తెగినంత వరకు కూడా ఏ కరువు అంటే ఎరగమండి. కొద్దిగా గొప్ప అందరికీ 1 ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు అట్లా సన్నకారు రైతులు ఉండమండి. మాకు ఈ ప్రాజెక్టే ఆధారం అండి. అసలు కరువు అంటే ఆ మాట ఎరగమండి. అయితే ఈ ప్రాజెక్టు దిగటం వల్ల ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుందండి తెగిపోయి. మాకు వచ్చి పొలాలు మొత్తం పాడైపోయినాయండి. శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, తుమ్మలసర గారు వచ్చారు, దీన్ని పోపిస్తాం మేము చేస్తాం అని చెప్పేసి అన్నారండి. మళ్ళీ అప్పుడు కనపడ్డారు కానీ మళ్ళీ వచ్చిన దాఖలు లేవండి. మరి రైతులు మరి ఇబ్బంది పడుతున్నారు మరి అనేది కూడా వచ్చి పలకరించిన అయితే లేదండి ఇప్పటి వరకు. కూడా ఎక్కువ ఉంది కదా సాగు, మరి వాళ్ళు అక్కడ వాళ్ళు వచ్చారా మాట్లాడారా ఏంది ఏపీ సంబంధించిన ప్రజాప్రతినిధి? అప్పుడు వచ్చారండి, ఆ మూమెంట్లో వచ్చారు. మరి వీళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారో లేదో మాకు తెలియదు. మరి ఏమేమి మాట్లాడుకున్నారో మాకు ఎస్టీ కమిషనర్ గారు వచ్చారు, మేము దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి అన్నారండి. మరి అది ఏం జరుగుతుందో ఏంటనేది మాకు తెలియదండి. మరి మాకు ఏంటంటే మరి ఈ ప్రాజెక్టు పొలాలు పోయినాయండి. అప్పుడు ఎంత ఎకరానికి వచ్చి 6,000 ఇచ్చారు, మామ అనిపించుకున్నారండి. ఇంతవరకు మళ్ళీ మాకు ఏమీ ఇవ్వలేదండి. కాకపోతే ఈ ప్రాజెక్టు మళ్ళీ పోసి యథావిధంగా పోసి అప్పచెప్తే మాత్రానికి మళ్ళీ యథావిధంగా మేము బ్రతకగలుగుతామండి. లేకుంటే ఊళ్ళు కూడా వలస వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందండి. ఇక్కడ 1975లో జలగం వెంగళరావు గారు ప్రాజెక్ట్ కట్టారండి. కట్టిన కానించి ఇక్కడ అంతకుముందు జొన్నన్నం తినేవాళ్ళం అండి. ఆ జొన్నన్నం అల్లబోయి ప్రాజెక్టు కట్టి మాకు ఆ వరన్నం పెట్టిన దాత ఎవరన్నా ఉన్నారు అంటే ఇక్కడ ఈ ఎస్టీ ఏరియాలో జలగం వెంగళరావు గారండి. ఆ తర్వాత 1986లో ఒకసారి తెగిపోయింది సార్. తెగిపోయినప్పుడు కూడా మళ్ళీ ఏది ప్రసాద్ బాబు గారు పూనుకుని వెంగళరావు గారిని తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు పోయటం జరిగింది సార్. అలాగా మాకు ఏ కరువు లేకుండా ఇప్పుడు దాకా నడిచింది సార్. మొన్న 2024 జూలై 18వ తారీఖు ప్రాజెక్టు తెగిపోయింది సార్. ప్రాజెక్టు తెగిపోయాక ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, మంత్రులు వచ్చారు, అందరూ అధికారులు ప్రతి అధికారులు వచ్చి ఆంధ్ర తెలంగాణ అధికారులు కూడా వచ్చారు సార్. వచ్చి చూశారు, వెళ్ళారు, మేము చేస్తామన్నారు. కానీ ఇప్పుడు వరకు దగ్గరగా 16 నెలలు అవుతుంది సార్. 16 నెలల్లో ఇప్పటికి కనీసం చెమ్మిచాడు మట్టి వేయలేదు సార్. రింకట్ట అనేది పోసారు, రింకట్ట పోసారు కానీ రైతుకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు సార్. ఎప్పుడు తలుపులు లేపే ఉంటున్నాయి సార్. అది ప్రాజెక్టు త్వరితగతిన పోసి 2 రాష్ట్రాల్లో కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ప్రాజెక్టు పోసి రైతులకి మళ్ళీ యథాతిథిగా అన్నం పెడతారని ఆలోచిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. అంటే ఎట్లా అంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ ఏడాది నుంచి ఎట్లుంది రైతుల పరిస్థితి? బాగా ఇబ్బందిగా ఉంది సార్. అసలు పంటలు లేక పక్క రాష్ట్రానికి కూలికి వెళ్ళే పరిస్థితి ఉంది సార్ ప్రతి ఒక్కరు కూడా. అంటే ఇప్పుడు అంటే చాలా వరకు ఎన్ని గ్రామాలు ఉన్నాయి మొత్తం ఈ ప్రాజెక్టు మీద? మా వేలేరుపాడు మండలంలోనండి, కుకునూరు వేలేరుపాడు మండలాల్లో 18 గ్రామాలు సార్. అలాగా తెలంగాణలో ఒక 6 గ్రామాలు సార్. తెలంగాణలో 6 గ్రామాలు, మన ఏపీలో 18 గ్రామాలు సార్. ఈ ప్రాజెక్టు మీద ఆధారపడి బతికేది. దగ్గరగా ఏపీలో 13,000 ఎకరాలు అధికారికంగా 13,000 ఎకరాలు, అనధికారికంగా ఇంకో 13,000 ఎకరాలు ఉంటుంది సార్. అది కాకుండా తెలంగాణలో ఒక 3,500 ఎకరం ఉంటుంది సార్. మాకు అసలు ప్రాజెక్టు దిగింది, ఎవరు రావట్లేదు, దీన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ ఉంది భూమి, మాకే తక్కువ ఉంది. కాకపోతే వాళ్ళు ఎగ్గొట్టడానికి కారణంలో మాకు తక్కువ ఉంది అంటున్నారు ప్రాజెక్టు గురించి. ఆ ప్రాజెక్టు ముప్పులు ఏం బోలాలది, పెంటమండిది ప్రాజెక్టు కిందది. ఆ ప్రాజెక్టు కింద పోలారం ప్రాజెక్టు కింద ఇక్కడ ఏం బోల. వాళ్ళు ఏం చేస్తున్నారు, 200 పొత్తుల మీద మానేద్దాం అని అంటున్నారు. ఈ ఒక్కడు పట్టించుకోవట్లేదు. ఇంకేం చేసాం మేము? అవి గొడ్లు మేస్తున్నాయి ఆ ప్రాజెక్టులో. ఉన్న నీళ్ళు ఆఫ్ చేస్తేనే 1 గంటలోనే తెగిపోద్ది రింగు. అది సంగతి, మా సంగతి. అంటే ఇప్పుడు 365 రోజులు వృధాగా పోతున్నాయి నీళ్ళు, తాగనే పోతాయి నీళ్ళు. ఏటికి మనకి వస్తున్నాయి, తినే పోతున్నాయి నీళ్ళు. అది బంద్ చేస్తేగా ఉండటానికి. ఇప్పుడు తరగడితే కుక్క రాకనుడతాయి, మరి మొత్తం తరగడపోతే కుక్క వచ్చి పోతే వరద అన్నీ తింటాయి. మరి దాన్ని బంద్ చేయట్లేదు. బంద్ చేస్తే అది తెగిపోద్ది. మనకి ఏం చేస్తారు? మాలాంటి వాళ్ళు చెప్పినా పరుచుకోవట్లేదు. ఇక ఈ రైతాంగం బాగా దెబ్బతింది. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా రైతుల మీద జాలి తెలిసి అటు ఏపీ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో పోసి ఈ రైతుల్ని ఆదుకోవాలి. కనీసం ఇక్కడ ప్రాజెక్టు తెగితే కనీసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా ఇచ్చేవాళ్ళు, అది కూడా ఇవ్వలేదు. ఇక్కడ జనం అంతా వలసలు వెళ్తున్నారు. పోతే ఇక్కడ ప్రాజెక్టులో పొలాలు ఉన్నాయండి, ముంపేరియా పొలాల్లో మొత్తం పక్క వాళ్ళు మొత్తం చేసుకుంటున్నారండి. దాన్ని త్వరితగతిన ఆఫ్ చేసి మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, ఇంకా చాలామంది దృష్టికి తీసుకెళ్ళాం. అయినా వాళ్ళు ఎవరో పట్టించుకోవట్లే. దరిదాపులుగా ఇక్కడ ఈ ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన చేసి
రైతాంగాన్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాం. పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఆధారపడి పంటలు చేస్తున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 16,000 ఎకరాలపై కూడా ఆయకట్టుకు సంబంధించి ఉంది. దాదాపుగా 10 గ్రామాల పైగా రైతులు కూడా దీనిపై ఆధారపడి కూడా పంటలు సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ప్రాజెక్టులో పూర్తిగా మరమ్మతులు సంబంధించి చేయలేదు. దీంతో స్టోరేజ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పంటలకు సంబంధించి కూడా నీటిని విడుదల చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాట్లాడుకొని ఈ ప్రాజెక్టు సంబంధించి మరమ్మతులు చేసి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన రైతులను కూడా ఆదుకోవాలని కూడా రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెదవాగు ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో 13,000 ఎకరాల ఆయకట్టు ఉంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో 3,000 ఎకరాలు సాగవుతోంది. తమ పరిధిలో తక్కువ ఆయకట్టు ఉందన్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. ఎక్కువ ఆయకట్టు ఉన్న ఏపీ ప్రభుత్వం కూడా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత ఏడాది జూలై 18న భారీ వర్షాల నేపథ్యంలో పెదవాగు ప్రాజెక్టు కూడా పూర్తిగా దెబ్బతింది. దాదాపుగా 13 చోట్ల కోతకు గురైన పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మరమ్మతులు కూడా చేయని పరిస్థితి ఏర్పడింది. ఒకసారి మనం ప్రాజెక్టు సంబంధించి చూస్తున్నాం. ప్రాజెక్టు కూడా పూర్తిగా నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. ఏడాది నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ అనేది ఇక్కడ ఉంది. ఎటువంటి మరమ్మతులు కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు చొరవ తీసుకొని దీన్ని చేపట్టకపోవడంతో కూడా ఈ ప్రాంత రైతాంగం తీవ్రమైన నష్టాల్లో ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పంటలను సాగు చేసుకొని వాళ్ళు జీవనోపాధి పొందేవాళ్ళు. దీంతో ఈ ఎటువంటి వాళ్ళు జీవనోపాధి లేక కూడా వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులకు సంబంధించి ఏర్పడుతున్నాయి. మన యువతల వైపు సంబంధించి చూడొచ్చు. ఇప్పుడు ఒకవేళ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు ఇందులో స్టోరేజ్ చేసుకుంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈ కట్ట కూడా పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇందులో స్టోరేజ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రాజెక్టు దెబ్బతిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు స్టిల్ ఎప్పుడు వాటర్ పైనుంచి వచ్చినా కానీ దిగువకు వాటర్ని కూడా వృధాగా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి గోదావరిలోకి వాటర్ అంతా వృధాగా వెళ్ళిపోతుంది. అదే ఇలా స్టోరేజ్ సంబంధించి ఉంటే రైతులకు 2 సీజన్లో కూడా పంటలకు 2 కాలువల ద్వారా ఎడమ కుడి కాలువ ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉండేది. కానీ పూర్తిగా ప్రాజెక్టులో వాటర్ స్టోరేజ్ చేసుకోకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు సంబంధించి కూడా వాటర్ దిగువకు నిరుపయోగంగా గోదావరిలోకి కలుస్తుంది. దీంతో ఏపీకి సంబంధించిన రైతులు దాదాపుగా 13,000 ఎకరాల పైన కూడా సాగు చేస్తారు. వాళ్ళు కూడా ఈసారి కూడా తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడింది. అయితే ప్రాజెక్టు దెబ్బతిన్న సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు వచ్చారు, అధికారులు వచ్చారు. అంతా విజిట్ చేసి తర్వాత వెంటనే పనులను ప్రారంభించి పూర్తి చేస్తామనే హామీ ఇక్కడ ప్రాంత రైతులకు ఇచ్చిపోయి వెళ్ళారు. కానీ వెళ్ళి ఇప్పటికీ సీజన్ సంబంధించి పూర్తయింది. 7.5 కావస్తున్నా కానీ ఎటువంటి పనులు సంబంధించి చేయకపోవడంతో కూడా రైతులు సంబంధించి తీవ్ర నిరాశ చెందుతున్నారు. దీంతో పంటలను కూడా వాళ్ళు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాళ్ళు అందరూ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు. అయితే మేము కలిసినా కానీ ఎటువంటి ఉపయోగం ఉండట్లేదు. ఇప్పటికే ఏపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను కలిసాము, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని, ఇక్కడ తెలంగాణ సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను కలిసాము. ఇంతవరకు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రిజల్ట్ లేదు. చేస్తామని చెప్తున్నారు కానీ ఎప్పుడు వరకు దీన్ని పూర్తిగా శాంక్షన్ చేస్తారు, ఎప్పుడు పనులు ప్రారంభిస్తారన్నది మాత్రం ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదన్నది వాళ్ళు చెప్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి మేము పంటలను సంబంధించి ప్రాజెక్టు మీద ఆధారపడి సాగు చేసుకునే రైతులను గత ఏడాది సృష్టించిన వర్ష బీభత్సానికి ప్రాజెక్టు దెబ్బతిని తీవ్రంగా ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడిందన్నది కూడా ఇక్కడి ప్రాంత పెదవాగు ప్రాజెక్టు సంబంధించి ఆధారపడి పంటలు సాగు చేసుకునే రైతాంగం, రెండు రాష్ట్రాలకు సంబంధించిన రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కల్పించుకొని దీన్ని పూర్తిగా ప్రాజెక్టు సంబంధించి త్వరతగిన పూర్తి చేయాలన్న ఒక డిమాండ్ సంబంధించి తీసుకొస్తున్నారు. అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన రైతులు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, పెదవాగు ప్రాజెక్టు, అశ్వరావుపేట. పెదవాగు ప్రాజెక్టు దెబ్బతిన్న సమయంలో కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పర్యటించారు. ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి 110 కోట్లు అవసరం అవుతుందని జలవనరుల సంఘం అంచనా వేసింది. కేవలం 3 కోట్లతో తాత్కాలిక పనులు చేసి సైలెంట్ అయిపోయారు. 3 కోట్లు నీళ్లలో పోసినట్లయింది కానీ ఏమాత్రం ఉపయోగపడలేదు. ప్రాజెక్ట్ మరమ్మతుల విషయంలో ఇంకా జాప్యం చేస్తే గతంలో వేసిన అంచనాలు రెట్టింపయ్యే ప్రమాదం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి పెదవాగు ప్రాజెక్ట్ మరమ్మతులు ఎప్పటికి పూర్తి చేస్తారు? వేచి చూడాలి.